వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు గాని లేదా వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ చాలా మందికి అంతు చిక్కని సందేహం వినాయకుని తొండ గురించి. వినాయకుడి తొండం ఎటువైపు ఉంటే మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని సూచిస్తే మరికొందరు కాదు కాదు ఎడమ వైపు తొండం ఉన్న వినాయకుడే శ్రేష్టమని చెప్తారు. అయితే అసలు వినాయకుడు తొండం ఎటువైపు తిరిగి ఉండాలి, కుడివైపు మంచిదా ఎడమ వైపు మంచిదా అనే వివరాలని ఈ రోజు తాళపత్రం మీకు అందిస్తుంది. కుడివైపుకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. ఇక తొండము లోపల వైపుకున్న గణపతిని తపో గణపతి అంటారు. ఇక పూజలు చేసేటప్పుడు తొండం గనక ముందున్న గణపతికి అయితే పూజలు ఏమాత్రం చేయకూడదు. ఇక ఒక దంతం విరిగి ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటారు. అలాగే ఈ కూడా పూజలు చేయకూడదు. ఇక గణపతిని పూజించేటప్పుడు ఎలుక కూడా కంపల్సరీ. కాబట్టి ఇక గణపతిని పూజించే ప్రతిమలో గణపతి విడిగా ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గణపతి ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా చూసుకోవాలి. మనం పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే గణపతికి చతుర్భుజాలుండే విధంగా చూసుకోవాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, ఒక చేతిలో శంఖము, ఇంకో చేతిలో ఏదైనా ఆయుధం ఉండాలి. అలాగే వినాయకుడికి కూడా తొండం ఎప్పుడు ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో చిత్రపటాన్నో కొనడమే చెయ్యాలి. ఎందుకంటే గణేశుడి తొండం ఎప్పుడు తన తల్లి గౌరీదేవి వైపు ఉంటేనే మంచిదని, అందుకే ఎడమ వైపుకు ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు కూడా సూచిస్తున్నారు. అలాగే కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అని పిలుస్తారు. ఇలాంటి విగ్రహాలని కేవలం గుళ్ళో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగిన గణపతికి చాలా నిష్టగా ప్రతిరోజు పూజలు చేయాలి. కాబట్టి ఆలయాల్లోనే కుడివైపు తొండం తిరిగిన గణపతిని పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే గణపతికి కూడా వెనక ముందు రూపాలుంటే ముందు రూపం సంపదలు శ్రేయస్సు సూచిస్తుంది. వినాయకుడి వెనక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వినాయకుడి వెనక ముఖం మీ ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇక మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. తూర్పు దిశలో కానీ పశ్చిమ దిశలో కానీ గణేశుడి విగ్రహాన్ని ఉంచాలి. అలాగే స్నానాల గది వైపు కూడా గణపతి విగ్రహాన్ని జోడించి గోడకెప్పుడు పెట్టకూడదు. అలా చేస్తే అరిష్టం కూడా. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.